రైట్గా హైదరాబాద్ లో అర్ధరాత్రి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఇక డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. తెలంగాణలో 2 రోజుల పాటు బర్గ్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్నటి నుంచి ఇవాల్టి వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఇక ఇవాల్టి నుంచి శుక్రవారం వరకు ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. అలాగే 2 రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.